పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసిన బెహరా భాస్కర్రావు రాబోయే కూటమి మేరీ అభ్యర్థికి నా కుటుంబ సభ్యులు మేము పూర్తిగా మద్దతు ఇస్తామన్న బెహరా భాస్కర్రావు. పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసిన బెహరా భాస్కర్రావు రాబోయే కూటమి మేరీ అభ్యర్థికి నా కుటుంబ సభ్యులు మేము పూర్తిగా మద్దతిస్తామన్న బెహరా భాస్కర్రావు పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని సీనియర్ వైసీపీ నాయకులు బెహరా భాస్కర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తరుణంలో పంచకర్లతో బెహరా భాస్కర్రావు భేటీ అయ్యారు. అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లో ఉన్న బెహరా భాస్కర్రావుతో పరిచయాలు ఉన్నాయని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం వల్లే అది సాధ్యమవుతుందని మంచి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలో చేరారని తెలియజేశారు. సుదీర్ఘ రాజకీయాలలో ఓటమి ఎరుగని నాయకుడిగా భాస్కర్రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి నాయకుడు మా పార్టీలో రావడం ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. జనసేన పార్టీలో బెహరా భాస్కర్రావుకి గౌరవప్రదమైన సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. బెహరా భాస్కర్రావు మాట్లాడుతూ కష్టకాలంలో నేను ఆపదలో ఉన్నానంటే పార్టీలకు అతీతంగా ముందుండి నన్ను నడిపించిన నాయకుడు పంచకర్ల రమేష్ బాబు అని అన్నారు. రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలంటే అది జనసేన పార్టీలో మాత్రమే సాధ్యపడుతుందని, పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆకర్షితుడనని జనసేనలోకి రావడం జరుగుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నేను మా కుటుంబంలో 2 కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. రేపు 19న జరగబోయే జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి అభ్యర్థి ఎవరైతే వారికి మా 91వ 92వ వార్డు కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీ అధిష్టానం తనకు ఏ విధమైన పనులు చెబితే అవి తూచా తప్పకుండా నెరవేరుస్తారని అన్నారు. నమస్కారం. మా ఆప్తుడు, మా అందరి శ్రేయోభిలాషి, నా మిత్రుడు, సోదరుడు బెహరా భాస్కర్రావు గారు రాజకీయంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను జనసేనలోకి వచ్చినప్పటి నుంచి నేను కానీ వంశీ కానీ భాస్కర్రావుని కోరుకుంటూ జనసేనలోకి ఆహ్వానిస్తా ఉన్నా. ఎట్టకేలకు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని మా కుటుంబ సభ్యుడు కాబోతా ఉన్నాడు. సాధారణంగా స్వాగతం పలుకుతూ చాలా మంచి పదవులు నేషనల్ కాంగ్రెస్ నుంచి దాని తర్వాత వైసీపీలో కానీ మంచి పదవులు నిర్వర్తించిన వ్యక్తి, ఆ పదవులకే గౌరవం తెచ్చిన వ్యక్తి భాస్కర్రావు. అలాంటి విలువలు గౌరవం ఉన్న వ్యక్తి పార్టీలోకి రావటం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి, అధ్యక్షుల వారికి కానీ, ఆదెండ్ల మనోహర్ గారికి కూడా అంతా చెప్పా. వారి చేతుల మీదుగా రేపు ఎల్లుండిలో జాయినింగ్ ఉంటుంది. ఆ తర్వాత బెహరా భాస్కర్రావు గారి సేవలను కూడా పార్టీ వాడుకుంటుంది. అది మేము చెప్పకూడదు. అధ్యక్షుల వారి నోటి అంటే వారి సేవలు ఎలా వాడుకుంటారో తెలియజేస్తారు. నాకైతే వ్యక్తిగతంగా నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. మేమిద్దరం పార్టీలు వేరైనా మనసులో ఒకటేలాగా మెలిగిన వ్యక్తులు. ఎప్పుడు కూడా మా అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ అన్ని నిత్యం అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఒక పార్టీలోనే ఉంటాం కాబట్టి పార్టీ బలోపేతానికి కానీ, రాజకీయంగా బెహరా భాస్కర్రావు గారి ఉన్నతికి కానీ శక్తి వంచన లేకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి నిన్న రాజీనామా చేసి నాకు అత్యంత ఆప్తుడు, ఏ కష్టం ఉన్నా నేనున్నాను అనే భరోసా ఇచ్చే మా నియోజకవర్గ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ గారిని కలవడానికి రావడం జరిగింది. పార్టీలు వేరైనా గతంలో చాలాసార్లు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం, ఏ కష్టం వచ్చినా సార్ ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేస్తే నీకెందుకు భాస్కర్ నేను చూసుకుంటానని చెప్పి నా వ్యక్తిగత అవసరాలు అవ్వచ్చు, అయితే పబ్లిక్ అవసరాలు అవ్వచ్చు. ఏ రోజు కూడా నువ్వు వేరే పార్టీలో ఉన్నావు, నేను వేరే పార్టీలో ఉన్నాను, ఆ పబ్లిక్ నీ పబ్లిక్ నా పబ్లిక్ కాదు కదా అన్న మాట ఆయన దగ్గర నుంచి ఏ రోజు నేను వెళ్ళలేదు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయినా అంచేతే గడిచిన ఏ రోజైతే ఆయనతో పరిచయం ఏర్పడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏదైనా ఏ సమస్య ఉన్నా ఆయనతో షేర్ చేసుకోవడం, ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ఆయన
ఇచ్చిన డైరెక్షన్స్ కానీ ఆయన తాలూకా సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం ఒక ఆనవాయితీగా. ఈరోజు పార్టీ మారే పరిస్థితిలో కూడా చాలాసార్లు నాకు చెప్పారు, భాస్కర్ నువ్వు ఏదో సర్వీస్ చేయాలని ఆలోచనతో ఉన్నావు, సర్వీస్ చేయాలి అని ఉన్నప్పుడు సర్వీస్ చేయగలిగే మనస్తత్వం ఉండే పార్టీలో ఉండాలి తప్పితే ఏదో వన్ సైడ్ రాజకీయాలు చేస్తే పబ్లిక్ మనం ఏ విధంగా రీచ్ అవ్వలేము. పవన్ కళ్యాణ్ గారు విజన్ ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తే నిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. అటువంటి పార్టీలోకి వస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది, పబ్లిక్ కూడా ఏదో సర్వీస్ చేయగలిగే అవకాశం వస్తుందని చెప్పేసి వారు చెప్పడం, వారు చెప్పిన సూచన మేరకు నేను నిన్న పార్టీకి రిజైన్ చేయడం, నాతో పాటు మా ఇంట్లో ఉన్న కార్పొరేటర్లు కూడా మీరు ఏం చెప్తే అదే అని చెప్పేసి వారిని నేను చేసుకోవడం. నేను ఎప్పుడైతే రిజైన్ చేశానో రమేష్ గారు, వంశీ గారు, కొంతాల రామకృష్ణ గారు ముగ్గురు సంప్రదించి వీరు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పార్టీలోకి పిలిచే ఏర్పాటు చేస్తాము, పార్టీలో జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని వారు చెప్పడం. ఆ విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి నడుస్తుంది. రేపు వారు మాట్లాడుకున్న తర్వాత ఏ రోజైతే రేపో ఎల్లుండో ఏ రోజు టైం ఇస్తే ఆ రోజు నేను పార్టీలో సభ్యత్వం తీసుకుంటూ రేపు కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థికి కూడా మా 2 కార్పొరేటర్లు కూడా వారికి సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో పంచకర్ల రమేష్ బాబు గారు మా స్థానిక శాసనసభ్యులు, వారి తాలూకా ఆధ్వర్యంలో వారి తాలూకా నాయకత్వంలో ఏ పనైనా ఏ కార్యక్రమమైనా చేయడానికి నేను కూడా వారితో పాటు కలిసి పయనిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆయన సమక్షంలో ఆయనతో మాట్లాడడానికి వచ్చి ఆయన్ని గౌరవించుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.